తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్ రైజింగ్ పేరిట ప్రారంభోత్సవాలు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల భేటీ, ఆస్తులు అప్పులపై కొలిక్కిరాని చర్చలు. నేడు రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్, ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు. హైదరాబాద్ లో మారిన వాతావరణం, నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం. క్రిప్టో కరెన్సీ పేరుతో ఘరానా మోసం, అధిక వడ్డీ ఆశ చూపి 23 కోట్లు వసూలు. నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్ అభివృద్ధి చేస్తాం, ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ వెల్లడి. విశాఖ విజయవాడ మెట్రో రైల్ డిపిఆర్లకు ఆమోదం, 2 డిపిఆర్లు ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కాకినాడ పోర్ట్ బోర్డు సీఈఓపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్, రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్రోత్సహించారంటూ ఆగ్రహం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి వెల్లడి. కాళేశ్వరంపై బహిరంగ విచారణకు హాజరైన డ్యాం సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని కమిషన్ ఆగ్రహం. పోలీస్ కస్టడీకి లగచర్ల ప్రధాన నిందితుడు సురేష్ రాజ్, 2 రోజుల విచారణకు అనుమతించిన కొడంగల్ కోర్టు. ఏపీలో పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు పెంపు, 4, 5, 6 తేదీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. జగన్ కేసుల విచారణలో జాప్యం ఎందుకు, సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అనుమతి వస్తేనే షిప్ ప్రయాణం, మారిటైమ్ కింద ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మరుగుదొడ్లు శుభ్రం చేయండి, నిబంధనలు ఉల్లంఘించిన అకాలీదళ్ మాజీ చీఫ్ కు శిక్ష. తొలగని మహారాష్ట్ర పంచాయతీ, ఏక్నాథ్ షిండే కినుకతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం. ఆల్ టైం కనిష్టానికి రూపాయి పతనం, 84.72 రూపాయలకు పతనమైన భారత కరెన్సీ. ఏ ఒక్క ఓటరును మినహాయించరాదు, పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యపై ఈసీకి సుప్రీం సూచన. భారత్ లో వేగంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, దేశంలో వృద్ధుల జనాభా పెరుగుదలపై సర్వత్రా ఆందోళన. లక్షల కోట్లలో ఆయుధాల అమ్మకం, వ్యాపారుల పంట పండించిన ఉక్రెయిన్ గాజా యుద్ధాలు. పివి సింధు వివాహానికి ముహూర్తం ఫిక్స్, హైదరాబాద్ వ్యాపారవేత్తతో పెళ్లిపై సింధు తండ్రి క్లారిటీ. ప్రతి ఒక్కరూ భార్య మాటే వినాలి, విడాకులపై పుకార్ల వేళ అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు.